హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం 2024 లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో చూద్దాం. ఈ వీడియో కంప్లీట్గా తెలుగు ఫాంట్లో ఉంటుంది. ఇంగ్లీష్ ఫాంట్ వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ప్రజెంట్ ఉన్న 28 స్టేట్ 8 యూనియన్ టెరిటరీస్ 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా 2014కి ముందు చూసుకున్నట్లయితే బిఫోర్ 2014 మనకి 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అంటే 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉండేవి. కానీ మనకి 2 జూన్ 2014 2 జూన్ 2014 తెలంగాణ స్టేట్ కొత్తగా ఫామ్ అయింది కదా. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించడం వల్ల ఒక స్టేట్ ఎక్స్ట్రాగా రావడం వల్ల 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఒక స్టేట్ ప్లస్ అవ్వడం జరిగింది. తర్వాత 31 అక్టోబర్ 2019 ఏం జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆర్టికల్ 317 రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అని చెప్పి 2 వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. సో 2 కేంద్రపాలిత ప్రాంతాలు యాడ్ అయ్యాయి, ఒక రాష్ట్రం మైనస్ అయింది కాబట్టి 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే అవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగింది మళ్ళీ అంటే 26 జనవరి 2020 దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న ఈ రెండింటిని మర్జీ చేయడం జరిగింది. సో స్టేట్స్ అలాగే ఉన్నాయి, యూనియన్ టెరిటరీ ఒకటి మైనస్ అవడంతో ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అయితే ప్రజెంట్ ఉండడం అయితే జరిగింది. దీంట్లో స్ట్రాటజీకే పరంగా ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. మనకి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించిందంటే 2 జూన్ 2014 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఎన్నో రాష్ట్రంగా ఆవిర్భవించింది అంటే మనకి 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఓకే, ఈ విధంగా స్ట్రాటజీకి అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం ఎప్పుడు విభజించబడింది అంటే 31 అక్టోబర్ 2019 విభజించబడింది. అలాగే దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ ఎప్పుడు కలిసాయి మెర్జ్ అయ్యాయి అని అడిగితే కనుక 26 జనవరి 2020 అయితే మెర్జ్ చేయడం అయితే జరిగింది. స్ట్రాటజీకే పరంగా ఈ డేటా అంతా కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఏంటి, అక్కడ ముఖ్యమంత్రి ఎవరు, పార్టీ నేమ్ ఏంటి, గవర్నర్ ఎవరు, ఇలాంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అయితే అమరావతి, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నేమ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్గా రాజధాని అనేది మనకి ఏపీలో మనకి ఇష్యూ అయితే ఉంది, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఈటానగర్ అనేది మనకి రాజధాని, గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, ముఖ్యమంత్రి పేమకండు, పార్టీ నేమ్ బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. అలాగే అస్సాం క్యాపిటల్ దిస్పూర్, మనకి గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. నేను ముఖ్యమంత్రులని గవర్నర్ని ట్రిక్స్తో గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లోను పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కానీ వదిలేస్తాను, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ బీహార్ యొక్క రాజధాని వచ్చేసరికి పాట్నా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పార్టీ నేమ్ జనతాదళ్ యునైటెడ్. అలాగే ఛత్తీస్గఢ్కి యాక్చువల్గా రాయ్పూర్ అని చెప్పి రాజధాని ఉండేది, తర్వాత నయా రాయ్పూర్గా పేరు మార్చారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం అటల్ నగర్గా అయితే ఛత్తీస్గఢ్ రాజధాని పేరుని అయితే మార్చడం జరిగింది. గవర్నర్ వచ్చేసరికి బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి విష్ణు దేవ సాయి, పార్టీ నేమ్ భారతీయ జనతా పార్టీ. ఛత్తీస్గఢ్కి రీసెంట్గా మనకి డిసెంబర్లో ఎలక్షన్ జరిగాయి కదా, విష్ణు దేవ సాయి నూతన ముఖ్యమంత్రిగా అపాయింట్ అయ్యారు కాబట్టి ఛత్తీస్గఢ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి గోవాకి సంబంధించి పనాజీ రాజధాని, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పార్టీ నేమ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. అలాగే గుజరాత్కి సంబంధించి రాజధాని గాంధీనగర్, మనకి గవర్నర్ వచ్చేసరికి ఆచార్య దేవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, పార్టీ నేమ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. అలాగే హర్యానాకి అలాగే చండీగఢ్కి కూడా మనకి హర్యానాకి పంజాబ్కి రెండింటికి కామన్గా చండీగఢ్ రాజధానిగా ఉంటుంది. ఓకే, హర్యానా రాజధాని చండీగఢ్, గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పార్టీ నేమ్ భారతీయ జనతా పార్టీ. ఓకే, అలాగే మనకి హూ ఇస్ కుక్ సంబంధించి జనవరి మంత్ అప్డేటెడ్ పీడిఎఫ్స్ అయితే మీకు ఇంకా అందుబాటులో లేవు. ఫ్యూ డేస్లో మీకు అప్డేట్ చేసిన తర్వాత టెలిగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను. ఇందులో హూ ఇస్ కుక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ ఇంగ్లీష్, తెలుగు, ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్, అప్డేటెడ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, మీకు రెడీ అయిన తర్వాత టెలిగ్రామ్లో ఇన్ఫార్మ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను.
ఎవరైనా ఆల్రెడీ బై చేసిన వాళ్ళు ఉంటే జస్ట్ అప్డేట్స్ నోట్ చేసుకోండి. లేదు ఇప్పటిదాకా బై చేయకపోతే కనుక ఒకసారి బై చేస్తే మీకు ఈ డేటా అంతా కూడా పీడిఎఫ్ తెలుగు, ఇంగ్లీష్ రూపంలో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్‌కి 2 రాజధానులు ఉన్నాయి. వేసవి రాజధానిగా సిమ్లా, శీతాకాలపు రాజధానిగా ధర్మశాల ఉంటుంది. గవర్నర్ వచ్చేసరికి శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖవేందర్ సింగ్ సుఖు, పార్టీ నేమ్ కాంగ్రెస్. అలాగే జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ, మనకి గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు, గవర్నర్ తవర్ చంద్ర గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నేమ్ కాంగ్రెస్. కేరళకు సంబంధించి రాజధాని తిరువనంతపురం, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరాయి విజయన్, పార్టీ నేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, గవర్నర్ మంగూభాయ్ సి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, పార్టీ నేమ్ బీజేపీ. మహారాష్ట్ర రాజధాని ముంబై, గవర్నర్ రమేష్ బయాస్, ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, పార్టీ నేమ్ శివసేన. మణిపూర్ రాజధాని ఇంపాల్, గవర్నర్ అనసూయ ఉయికే, ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, పార్టీ నేమ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. అలాగే మేఘాలయ రాజధాని షిల్లాంగ్, గవర్నర్ పాగు చౌహాన్, ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్, గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి లాల్తూ హోమం. మిజోరాం ముఖ్యమంత్రి కూడా డిసెంబర్లో అప్డేట్ అయ్యారు. సో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. లాల్తూ హోమం మిజోరాం నూతన ముఖ్యమంత్రి, పార్టీ నేమ్ జొరం పీపుల్స్ మూవ్మెంట్. నాగాలాండ్ రాజధాని కోహిమా, గవర్నర్ లా గణేషన్, ముఖ్యమంత్రి నిఫియు రియో, పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఒడిశా రాజధాని భువనేశ్వర్, గవర్నర్ రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పార్టీ నేమ్ బీజూ జనతా దళ్. పంజాబ్ అలాగే హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్ అని చెప్పుకున్నాం కదా ఉమ్మడి రాజధాని, గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్, ముఖ్యమంత్రి భగవత్ మాన్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. రాజస్థాన్ కూడా మనకి భజన్లాల్ శర్మ నూతన ముఖ్యమంత్రిగా డిసెంబర్లో అప్డేట్ అయ్యారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తామంగ్ లేదా పిఎస్ గోలే అయినా ప్రేమ్ సింగ్ తామంగ్ అయినా ఒకలే, పార్టీ నేమ్ సిక్కిం క్రాంతికారి మోర్చా. తమిళనాడు రాజధాని చెన్నై, గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పార్టీ నేమ్ ద్రావిడ మునత్ర కజగం. తెలంగాణ రాజధాని హైదరాబాద్, గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మనకి డిసెంబర్లో అప్డేట్ అయ్యారు కదా మనకి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి, పార్టీ నేమ్ కాంగ్రెస్. అలాగే త్రిపుర రాజధాని అగర్తల, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరాఖండ్ శీతాకాలపు రాజధానిగా డెహ్రాడూన్, వేసవికాలపు రాజధానిగా గైర్సెన్ ఉంటుంది. సమ్మర్ క్యాపిటల్ గైర్సెన్, వింటర్ క్యాపిటల్ డెహ్రాడూన్, గవర్నర్ గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, పార్టీ నేమ్ బీజేపీ. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ నేమ్ తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన వివరాలు చూద్దాం. అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్, లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి లేదా దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ రాజధాని చండీగఢ్, అడ్మినిస్ట్రేటర్ బన్వర్లాల్ పురోహిత్. ఓకే, మనకి అదనపు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. పంజాబ్ గవర్నర్గా ఉన్నారు కదా బన్వర్లాల్ పురోహిత్ గారు, పంజాబ్ గవర్నరే. చండీగఢ్కి కూడా మనకి అదనపు బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. దాదర్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూకి ఉమ్మడి రాజధాని డామన్, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. దీనికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ప్రాఫుల్ కోడా పటేలే. లక్షద్వీప్ కూడా మనకైతే అదనపు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. లక్షద్వీప్ ఈ మధ్య న్యూస్లోకి రావడం జరిగింది కదా, మాల్దీవ్ లక్షద్వీప్ న్యూస్ మనకి బీచ్లో మనకి నరేంద్ర మోడీ గారు ఫోటో తీసి అయితే పెట్టడం జరిగింది. లక్షద్వీప్ యొక్క రాజధాని కవర్తి, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. ఓకే, దేనికి అంటే మనకి ఈ దాదర్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూకి మనకి అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఈయనే లక్షద్వీప్ కూడా అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. అలాగే పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి, లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, తెలంగాణ గవర్నర్ దీనికి అదనపు బాధ్యతలు అయితే తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్. కేంద్రపాలిత ప్రాంతాల్లో కేవలం పుదుచ్చేరి మరియు న్యూఢిల్లీ ఈ రెండింటికి మాత్రమే ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. అలాగే ఢిల్లీ రాజధాని ఢిల్లీ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. చెప్పుకున్నాం కదా ఢిల్లీ పుదుచ్చేరికి ముఖ్యమంత్రులు ఉంటారు. లడాక్ సంబంధించి వేసవి రాజధాని లేహ్, శీతాకాలపు రాజధాని కార్గిల్, వింటర్ క్యాపిటల్ కార్గిల్, సమ్మర్ క్యాపిటల్ లేహ్, లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్, వింటర్ క్యాపిటల్ జమ్మూ, వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాలపు రాజధాని జమ్మూ, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.
ఓకే. సో ఇది అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ అనేది. రాజస్థాన్ సీఎం ఎవరో ఆన్సర్ గుర్తుంటే కామెంట్ చేయండి. వీడియో యూజ్ అనిపిస్తే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.